సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రపంచం సృష్టించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది, ప్రభంజనం సృష్టించింది. దీంతో చంద్రబాబు గారు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం, దీన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవచ్చు మనం? పోయినసారి కేసీఆర్ చెప్పాడు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని, చాలా వేళాకోళంగా. అసలు ఆ వేళాకోళాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం ప్లే చేసి చూసుకుంటే కనుక చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. చాలా సంబరపడిపోతా. అంటే దాన్ని ఎంత వేళాకోళంగా చెప్పాడు అంటే, మన ఇంటికి ఒకళ్ళు బర్త్డే పార్టీకి పిలుస్తాము, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే మనకి కల్చర్ లేదనుకోరు. ఇలా మాట్లాడి నేను ఓడిస్తాను చంద్రబాబు నాయుడిని అనే పద్ధతిలో అతను మాట్లాడటం మనం విన్నాం. విని అయితే కాలం ఎప్పుడు ఒకే చోట ఉండదు, ఒకే వైపు తిరగదు, చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కాలం. అయితే అతని మూర్ఖత్వానికి, అతని మొండి వైఖరికి, అతని ఆధిపత్య భావజాలానికి తగ్గ శిక్ష తెలంగాణ ప్రజలు వేశారు కేసీఆర్కి. ఇప్పుడు వేస్తే అయినా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు కేసీఆర్ నేను ఓడిపోతే ఓడిపోయాను, నా శిష్యుడు గెలవాలి. ఎందుకు? నాకు శత్రువు అయిన చంద్రబాబు నాయుడు ఓడిపోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గెలవాలనుకున్నాడు. మీకు అర్థమైందిగా? ఇది జగన్ మీద ప్రేమ కాదు, చంద్రబాబు నాయుడు మీద ఉక్రోషం. ఆ ఉక్రోషంతో జగన్ గెలుస్తాడు అని మొన్నటికి మొన్న కూడా తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడారు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు చాలా సహనశీలి అని చెప్పుకోవచ్చు. ఎవరెన్ని మాట్లాడినా, ఎలా మాట్లాడినా అంత త్వరగా బయటపడి మాట్లాడే రకం కాదు. అంటే ఆ మాట్లాడేది కూడా ఒక పెద్ద మనిషి తరహాగా ఉంటుంది తప్పితే ఇలా అల్లరి చిల్లర మాటలు, అల్లరి చిల్లరగా పోల్చటాలు ఇవి ఉండవు. మీకు ఏం నచ్చాడండి జగన్ రెడ్డి? మీరంటే ఇంతవరకు జైలుకి వెళ్ళాలి, వేరే విషయం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించి 16 నెలలు జైలుకి వెళ్ళిన వాడు మీకు నచ్చాడా? ఎలా నచ్చుతాడు మీకు అసలు? ఏ ప్రాతిపదికన మీకు జగన్ రెడ్డి నచ్చాడు? అతని రాజకీయ అనుభవం నచ్చిందా? అతని బుద్ధి నచ్చిందా? అతని ప్రతిభా పాఠవాళ్ళు నచ్చాయా? ఏం నచ్చి మీరు జగన్ రెడ్డి గెలవాలనుకున్నారు? పోయినసారి గెలవాలనుకున్నారంటే అది వేరే విషయం. ఈసారి కూడా మీరు గెలవాలని కోరుకుంటున్నారు, గెలవబోతున్నాడు, గెలిచేశాడు అని అన్నారు అంటే ఈ 5 సంవత్సరాలు ఆ రాష్ట్రం ఎంత ఇక్కట్లు పాలైందో మీరు చూశారు. మీరేగా మాట్లాడారు, డబల్ రోడ్డు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైతే గతుకుల రోడ్డు మొదలవుతుందో అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీరే కదా మాట్లాడారు. మళ్ళీ కేటీఆర్ ఏం మాట్లాడాడు? మరండి మాకు బాగా వెల్లులాగా పరిశ్రమలు వచ్చేస్తున్నాయండి, ఆ వచ్చే వాళ్ళని నేను చెప్పాను, పాపం మా వాళ్ళే మొన్నటి వరకు మా రాష్ట్రం కిందనే ఉన్నట్టు లెక్క, ఉమ్మడి రాష్ట్రం, వాళ్ళకు కూడా కొంచెం పరిశ్రమలు అక్కడ కూడా కొంచెం పెట్టండి అని నేను రికమెండ్ చేశాను అని చెప్పి మాట్లాడాడు కేటీఆర్. ఎంత పొగరు మాటలండి ఇవి! అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి? జగన్ రెడ్డి వల్లే కదా. మరి అలాంటి జగన్ రెడ్డి గెలవాలని మీరు ఎలా అనుకున్నారు? అంటే దీని అర్థం మీకు నచ్చని వ్యక్తికి లాభం జరగకుండా ఉండాలి, నష్టమే జరగాలి. వాళ్ళకి నష్టం జరిగిన దానివల్ల ఆ రాష్ట్రం ఎంత నష్టపోయినా మీకు సంబంధం లేదు, మీకు కించిత్ ఫీలింగ్ లేదు.
మరి అలాంటప్పుడు మీరెలా మంచి అనుకుంటారు? మిమ్మల్ని ఎలా ప్రపంచం మంచి అనుకుంటుంది? అందుకే గెలిచి చూపించాడు. ఇప్పుడు ఆ గెలవటంలో కూడా మరి ఇట్లాంటి గెలుపు కాదు కదా అది. అందుకే 100% ఇది రిటర్న్ గిఫ్ట్. ఇద్దరు కలిసి ఒక చోట కూర్చొని ఆడవండి, ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు కావులు ఇచ్చుకుని ఆడవండి అని ప్రకృతే ఇచ్చింది. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన విజయము. ఇంకో పక్క ప్రకృతి చూస్తూనే ఉంటుందండి ఎప్పుడు. ప్రకృతి కూడా కక్ష తీర్చుకుంటుంది. ప్రకృతి కక్ష తీర్చుకుంది. ఇప్పుడు మీరు ఒక చోట ఉండండి, ఓడిపోయిన వాళ్ళంతా ఒక చోట ఉండండి, మళ్ళీ పథకాలు రచిద్దురు కానీ అని చెప్పి. ఇలా ఇంకొకటి ఏంటంటే, నేను దేశ్కి నేత అని కేసీఆర్ అసలు చాలా ఉబలాట పడిపోయాడు. తెలంగాణ బాపు, ఈయన దేశ్కి నేత. కేటీఆర్కి రాష్ట్రాన్ని అప్పచెప్పేసేసి ఈయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాను అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేసి ఎంతవరకు ఆలోచించాడంటే కేసీఆర్ ఆంధ్రాలో కూడా బీఆర్ఎస్ పార్టీని పెట్టి ఎవరెవరికైతే చంద్రబాబు నాయుడికి అనుకూలమైన వ్యక్తులకి, చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉండే మనుషులు ఎవరైతే ఉంటారో, అనుకూలంగా ఉండే వాళ్ళకి వ్యతిరేకులు ఎవరు ఉంటారో బాగా సెలెక్ట్ చేసుకుని, అంటే జనసేన పార్టీ అతను ఉన్నాడు, తోటా చంద్రశేఖర్ అని. అతను ఒక రకంగా జనసేన పార్టీ అతను. అయితే అందులో నుంచి బయటికి లాగి ఆ చంద్రశేఖర్ని, ఎలా అతనికి హైదరాబాద్లో బిజినెస్లు ఉన్నాయి తోటా చంద్రశేఖర్కి. అంటే అప్పుడు వ్యూహమే, 2019లో వ్యూహమే ఇదంతా. ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్న ఆంధ్ర వాళ్ళనందరినీ బెదిరించి వాళ్ళందరి ద్వారా డబ్బులు అటు వెళ్ళనివ్వకోకుండా చేసి, వాళ్ళందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసి ఎంత గలాబా సృష్టించవచ్చో, 2018లో ఏమేమి చెయ్యొచ్చో ఏమేమి చేయకూడదో అన్నీ చేసి ఒక రకంగా చంద్రబాబు నాయుడిని చక్రవ్యూహంలో బంధించినట్లు చేశాడు కేసీఆర్. చేసి ఇదే రిటర్న్ గిఫ్ట్ అనుకున్నాడు. సరే, భవిష్యత్తులో ఆయనకు ఒక రిటర్న్ గిఫ్ట్ రాసిందని ఎవడో ఊహించడు కదా. ఇలా చేసి ఎంతవరకు చెయ్యగలనో అంతవరకు చేసేసాడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఏమనుకున్నాడంటే, బీఆర్ఎస్ పార్టీ అక్కడ పెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి కొంతమంది తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు ఉంటారుగా, ఏ పార్టీలోనే ఉంటారు. అటువంటి వైసీపీలోకి వెళ్ళలేని అసంతృప్తుల్ని ఆకర్షించడం కోసం తోటా చంద్రశేఖర్ ద్వారా అక్కడ పార్టీని పెట్టి పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి, అంటే కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తున్నారని అప్పటికే తెలుసు. ఈ తోటా చంద్రశేఖర్ ద్వారా కాపు ఓట్లని డైవర్ట్ చేద్దామని చెప్పి, అంటే పవన్ కళ్యాణ్ వీక్ అయ్యాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు కూడా వీక్ అయ్యేటట్లే కదా. అంటే ఇంత వ్యూహం ఆలోచించాడు. అంటే ఇన్ని చాలామంది ఏమనుకుంటారంటే అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు ఇవన్నీ మాట్లాడతారు కదా కేసీఆర్ గురించి. ఈ తెలివంతా ఆంధ్రప్రదేశ్లో వాడాడు. ఈ తెలివంతా ఆంధ్రప్రదేశ్లో వాడాలని చూడబట్టే అక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియలే. ఇంట్లో దీపం మారిపోయింది. వీధిలో దీపం వెలిగిద్దాం అనుకుంటే ఇంట్లో దీపం మారింది. అయితే అక్కడ ఈ పనులన్నీ చేయాలని చూశాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏమైతే చెయ్యగలను అనుకున్నాడో అవన్నీ చేశాడు. అయ్యేసరికి ఇవన్నీ చేసి తాను సెంటర్లో చక్రం తిప్పాలనుకున్నాడు. అనుకుంటే ఇప్పుడు ఏమైంది పరిస్థితి? అసలైన రిటర్న్ గిఫ్ట్ ఇది. ఆయన అసలు కేంద్ర రాజకీయాలకు వెళ్ళాలనుకున్నాడు. దేశ్కి నేత అని పిలిపించుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఎవరి చేత అలా ఏం పిలిపించుకోవాలా. ఈయన ఆర్కెస్ట్రా మొదలెట్టేశాడు, దేశ్కి నేత అని. ఈ దేశ్కి నేత ఇక్కడ సతికిల పడ్డాడు తెలంగాణలో. ఇవాళ అంటే అసలు బీఆర్ఎస్ సతికిల పడ్డానికి చంద్రబాబు గారు కూడా ఒక కారణం. చంద్రబాబు గారిని గతంలో అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు విభేదించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ సతికిల పడిపోయింది అంటూ కూడా ఈరోజు
సార్వత్రిక ఎన్నికల్లో ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయిందంటే దానికి కారణం చంద్రబాబు గారి హస్తం కూడా ఉంది అంటూ రకరకాల అది వట్టి మాట అండి, అది వట్టి మాట. ఎందుకంటే అలా అవ్వటానికి కారణము ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు సరిగా మాట్లాడకపోయిన ప్రతిఫలం తెలంగాణ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు చూసేశారు. ఈరోజు ఈ పరిస్థితి రావటానికి వాళ్ళకి కారణం ఏంటి అంటే తెలంగాణలో బీజేపీ పుంజుకోవటం. కాంగ్రెస్ బీజేపీ రెండూ పుంజుకున్నాయి అనూహ్యంగా. కనీసం వాళ్ళకి 2 వస్తాయి అనుకున్నారు, ఒకటి కూడా రాని పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్కి చెక్ పెట్టడం కావచ్చు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం కావచ్చు, చంద్రబాబు నాయుడు ఇవ్వాలని ఇవ్వాల. రాజకీయ పరిస్థితులు అలా వచ్చినాయి. కానీ కేసీఆర్ ఇవ్వాలనుకున్నాడు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు పోయినసారి. ఇప్పుడు నేను అందుకే చెప్తా, నేను ఏ శక్తిని నమ్మను కానీ దేవుడిని కూడా నమ్మను కానీ నేను ప్రకృతిని నమ్మేది. అందుకే ఇప్పుడు ఈ రాజకీయ పరిస్థితి కేసీఆర్కి నిజమైన రిటర్న్ గిఫ్టేగా. ఇవాళ జాతీయ రాజకీయాల్లో ఎవరు చక్రం తిప్పబోతున్నారు? ఎవరి దగ్గర ఎక్కువ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు? ఇవాళ డిఎంకే పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరగా ఎక్కువ ఎంపీలు ఉన్నది. ఇంకే పార్టీకి లేరు కదా మన సౌత్ నుంచి. మరి ఒక రకంగా ఇది చక్రం తిప్పినట్టేగా. ఇప్పుడు ఎక్కడ కేసీఆర్, ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ? ఇప్పుడు ఒకటే అండి, గ్రహాలకే గ్రహణం బట్టే పరిస్థితులు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. మనుషులు ఎంత అండి, మనం ఎంత అసలు? చంద్రబాబు నాయుడు అయినా, మీరైనా, నేనైనా ఎంత, మనం ఎంత అసలు? అందుకే ప్రకృతి ప్రకోపిస్తుంది, సహకరిస్తుంది. అది చూసి మనం ఏమనుకుంటామంటే మన ఘనత అనుకుంటాం. ఏది ఏమైనా ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఆ రోజు జైల్లో పెట్టినప్పుడు కానీ, 52 రోజులు జైల్లో ఉన్న సందర్భం కావచ్చు, జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భం కావచ్చు, బయటకు వచ్చిన తర్వాత అయినా కావచ్చు, 1 గంట కూడా విశ్రాంతి అనేది తీసుకోరు. ప్రపంచానికి అర్థం కాల ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని. ఆఖరికి విచిత్రం ఏంటంటే మొన్న 45-46 డిగ్రీల ఎండలో కూడా ప్రచారాలు చేసేటప్పుడు రోజుకు 3 పబ్లిక్ మీటింగుల్లో పాల్గొన్నాడు. సాక్షాత్తు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఆయనతో పోలిస్తే చిన్నోళ్ళు కదా, వీళ్ళు ఆయనతో పోటీ పడలేకపోయారు. అంటే ఒక మనిషికి ఉన్న పట్టుదల, దీక్ష, వాళ్ళు చెయ్యాలనుకున్న సంకల్పం మీద వాళ్ళకున్న పట్టుదల, ఇవన్నీ వీటన్నిటి ముందు ఇవన్నీ బలాదూరండి. ఎండ, వాన, చెమట, ఇదంతా బలాదూర్. అసలు ఎంత ఆ వయసులో నేషనల్ మీడియా కూడా మాట్లాడుకుంది. ఆ ఏజ్లో ఒక పొలిటికల్ లీడరు అట్లా ఉండటం అనేది. ఇప్పుడు చేసిన తప్పుకి జైలుకి వెళ్ళడం వేరు, చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళడం వేరు. ఆ రోజు ఈగలు దోమలు కొడుతున్నాయి అంటే 4th రేటెడ్ పీపుల్ చేత, 4th రేటెడ్ పొలిటికల్ కామెంటేటర్స్ చేత జైల్లో దోమలు గాక రంభావరసులు వస్తాయా అని అనిపించారు, మాట్లాడిచ్చారు. చూసారా? అలాంటి మాటలు పడి కూడా, ఎన్నెన్నో మాటలు పడి కూడా ఇవాళ ఒక మేరు నగరం లాగా నిలబడగలిగాడు చంద్రబాబు నాయుడు. అంటే దానికి చాలా పట్టుదల కావాలి. ఆ పట్టుదల ఉంది కాబట్టి కింద పడ్డా లేవటం, పడినా లేవటం అనేది చంద్రబాబు నాయుడు జీవితంలో రాజకీయ ప్రస్థానం మొత్తాన్ని మనం గమనిస్తే గనక మనకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళే అవకాశం వచ్చినప్పుడు చక్రాలు తిప్పగలరు, అవకాశం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వగలరు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.